ఖైదీలను జైలులో ఉంచుతారు. తద్వారా తమ తప్పులకు పశ్చాత్తాపడి జైలు నుంచి విడుదలైన తర్వాత మంచి జీవితం గడపవచ్చు. కానీ ఖైదీలను పర్యవేక్షించడానికి నియమించబడిన సిబ్బంది వారితో పాటు తప్పుడు కార్యకలాపాలకు పాల్పడితే ఏం చేయాలి? బ్రిటన్లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జైలులో నియమించబడిన మహిళా వార్డెన్లు మగ ఖైదీలతో సంబంధాలు పెట్టుకున్నారు. సీసీటీవీలను నివారించడానికి చాలామంది వార్డెన్లు తమ ప్యాంటుకు రంధ్రాలు చేసుకున్నారు. ఈ అనుచిత సంబంధాల కారణంగా చాలామంది మహిళా వార్డర్లు తరువాత గర్భవతి అయ్యారు. ఆ తర్వాత వారు గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది. ఈ విషయం బయటపడిన తరువాత 40 మంది మహిళా జైలు అధికారులను వారి ఉద్యోగాల నుంచి తొలగించారు. డైలీ స్టార్ యూకే వెబ్సైట్లో ఒక నివేదిక ప్రకారం గత 4 సంవత్సరాలలో పురుష ఖైదీలతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న మహిళా వార్డెన్ల సంఖ్య 3 రెట్లు పెరిగింది. సీసీటీవీ నుంచి తప్పించుకోవడానికి ఆమె మగ ఖైదీలను స్టోర్ రూమ్కు తీసుకువెళ్లి వారితో సెక్స్ చేసేది. అతను తన బట్టలన్నీ విప్పకుండా ఉండటానికి తన ప్యాంటులో రంధ్రాలు చేసుకున్నట్లు చెబుతున్నారు. చాలా వరకు సంబంధాలు కండోమ్లు ఉపయోగించకుండానే జరిగాయి. దీని కారణంగా చాలామంది మహిళా అధికారులు గర్భవతులు అయ్యారు మరియు గర్భస్రావం చేయవలసి వచ్చింది. నివేదిక ప్రకారం మగ ఖైదీలతో సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. చాలా సందర్భాలలో మహిళా అధికారులు పురుష ఖైదీల పట్ల ఆకర్షితులై ఇష్టపూర్వకంగా వారితో ప్రేమ సంబంధాలను ఏర్పరచుకున్నారు. చాలామంది డబ్బు కోసం ఇలా చేసినట్లు అంగీకరించారు. నివేదిక ప్రకారం చాలామంది మగ ఖైదీలు ఆమెకు శారీరక సంబంధం పెట్టుకున్నందుకు 2000 పౌండ్ల వరకు బహుమతిగా ఇచ్చారు. ఇది చాలా పెద్ద మొత్తం. అందువల్ల ఆ మహిళా అధికారి సంబంధం పెట్టుకోవడానికి అంగీకరించారు. డైలీ స్టార్ నివేదిక ప్రకారం గత 4 సంవత్సరాలలో జైలు అధికారులపై 180 క్రమశిక్షణారాహిత్య కేసులు నమోదయ్యాయి. వీటిలో 73 కేసుల్లో నేరం రుజువైన తరువాత క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. వీటిలో 40 కేసుల్లో పురుష ఖైదీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నందుకు మహిళా జైలు అధికారులను సర్వీస్ నుంచి తొలగించారు. అదే సమయంలో ఒక మహిళా ఖైదీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నందున ఒక మగ జైలు వార్డెన్ను కూడా తొలగించారు. గత 4 సంవత్సరాలలో ఖైదీలు మరియు జైలు వార్డెన్ల మధ్య అనుచిత స్వలింగ సంపర్క సంబంధాలకు సంబంధించిన అనేక కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిలో వార్డెన్లు దోషులుగా తేలిన తర్వాత తొలగింపబడ్డారు. గత 4 సంవత్సరాలలో అక్రమ సంబంధాల కారణంగా 40 మంది మహిళా అధికారులను తొలగించడం అంటే ప్రతి సంవత్సరం 10 మంది అధికారులను వారి ఉద్యోగుల నుంచి తొలగించడం. 2017 నుంచి 2019 వరకు ఈ సగటు సంవత్సరానికి 3 మాత్రమే.